ఈ నెల 25న దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లు, ఎయిర్ క్యారియర్లు 25 నుంచి తెరుచుకుంటాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారు. సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధం కావాలని పురి సూచించారు. ప్రయాణికులు, సిబ్బంది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుందన్నారు హర్దీప్ సింగ్ పురి. అయితే అంతర్జాతీయ విమాన సేవలపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ నెల 25న దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లు, ఎయిర్ క్యారియర్లు 25 నుంచి తెరుచుకుంటాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారు. సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధం కావాలని పురి సూచించారు. ప్రయాణికులు, సిబ్బంది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుందన్నారు హర్దీప్ సింగ్ పురి. అయితే అంతర్జాతీయ విమాన సేవలపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. డొమెస్టిక్ విమాన సర్వీసుల ప్రారంభానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, విమాన సర్వీసులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే సూర్య కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారు. మండే నుంచి అంటే మే 25వ తేదీ నుంచి డొమెస్టిక్ ఫ్లైట్ ఆపరేషన్స్ ప్రారంభమవుతాయి. అన్ని ఎయిర్పోర్ట్స్ తర్వాత అన్ని ఎయిర్లైన్స్ కూడా రెడీ ఉండమని చెప్పామని ట్వీట్ చేశారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే ఇప్పుడు కరోనా దృష్ట్యా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది త్వరలోనే, అంటే బహుశా ఇవాళ కానీ లేకపోతే రేపటికి కానీ పూర్తిగా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ DGCA పూర్తి వివరాలను కూడా అందించబోతుంది. సో ఇదొక బ్రేకింగ్ న్యూస్ అంటుంది. విమానాలు, ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తున్నారు. మార్చి 24వ తేదీన చివరి డొమెస్టిక్ విమానం ల్యాండ్ అయింది. మార్చి 24 తర్వాత ఏ కమర్షియల్ విమానాన్ని కూడా అనుమతించలేదు. వేరే దేశాల నుంచి వందే భారత్ మిషన్ ద్వారా వేరే దేశాల నుంచి మన వాళ్ళని రెస్క్యూ చేసుకొని తీసుకొచ్చారు, కానీ సాధారణంగా నడిచే విమానాల్ని మార్చి 24 తర్వాత నడవనివ్వలేదు. సో ఎగ్జాక్ట్లీ 2 months తర్వాత ఇప్పుడు మే 25వ తేదీన విమానాలు ప్రారంభం కాబోతున్నాయి. ఏవియేషన్ మినిస్టర్ తన ట్వీట్లో ఏం చెప్పారంటే క్యాలిబ్రేటెడ్ మేనర్, అంటే ఒకేసారి అన్ని విమానాలు స్టార్ట్ కావు. అంటే ఇంతకుముందు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చూసుకుంటే రోజుకు 18 నుంచి 20 డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండేవి. సో అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం 30 to 35% కెపాసిటీతో విమానాలు నడిపేందుకు కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. బట్ ఒక ఎయిర్లైన్స్ కనుక ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఇంతకుముందు 3 విమానాలు నడుపుతుంటే ఇప్పుడు ఒక విమానం నడిపేందుకే అనుమతిచ్చే అవకాశం ఉంది. సో 30 to 35% అంటే 1/3 కెపాసిటీతో విమానాలు స్టార్ట్ చేయబోతున్నారు. పూర్తి గైడ్లైన్స్ మరి కాసేపట్లో వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఈ గైడ్లైన్స్ ఎట్లా ఉండే అవకాశం ఉన్నది అన్నదైతే, ఒకటి, ఖచ్చితంగా అందరూ కూడా మాస్కులు ధరించాలి, తర్వాత చేతికి గ్లౌస్ కూడా ధరించాలని విమానయాన శాఖ స్పష్టం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫుల్ సీటింగ్ కెపాసిటీ చాలామందికి డౌట్ ఉంది, విమానాల్లో ఇటు 3 సీట్లు అటు 3 సీట్లు ఉంటాయి, మరి ముగ్గురు 6 కూర్చొనిస్తారా, లేకపోతే మధ్య సీట్లు ఖాళీగా వదులుతారా, అటొకళ్ళు ఇటొకళ్ళు కూర్చొని మధ్య సీట్ మిడిల్ సీట్ ఖాళీగా వదిలిపెడతారన్న డౌట్ కూడా ఉంది. అయితే విమానయాన శాఖ వర్గాలు అయితే ఇప్పుడైతే ఫుల్ కెపాసిటీతోనే విమానాలు నడుస్తాయని చెప్తున్నారు. ఎందుకంటే ఎయిర్లైన్స్ కనుక విమానం నడిపిన లాభం ఉండదు, ఆపరేటింగ్ ప్రాఫిట్స్ కూడా ఉండవని చెప్తున్నారు. దీని మీద కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకొక సమాచారం అంతోంది, బోర్డింగ్ పాస్ అన్నది వెబ్ చెక్-ఇన్ చేసుకోవాలి, అంటే ఇంట్లోనే వెబ్సైట్ ద్వారానే చెక్-ఇన్ చేసుకొని రావాలి. బోర్డింగ్ పాస్ అన్నది అక్కడ ఇవ్వడం ఉండదు. తర్వాత సెక్యూరిటీ కూడా స్టాంపు వేయడము ఇటువంటి ఉండవు. సెక్యూరిటీ చెక్ చేస్తారు, బట్ విమానాల్లోకి వెళ్ళిన తర్వాత స్టాంప్ వేయడం ఉండదని కూడా చెప్తున్నారు. తర్వాత శానిటైజర్స్ను అలో చేసే అవకాశం ఉంది. ఒక 250 ml శానిటైజర్ వరకు ఇండివిజువల్గా వ్యక్తిగతంగా తెచ్చుకోవచ్చు. ఇంతకుముందు ఎటువంటి లిక్విడ్స్ని క్యాబిన్లోకి అనుమతించే వాళ్ళు కాదు, కానీ 250 ml వరకు హ్యాండ్ శానిటైజర్స్ను అలో చేసి ప్రయాణికులకు, ఎందుకంటే సీట్లలో వేరే వాళ్ళు కూర్చుంటారు ఉంటుంది కాబట్టి. సో ఇటువంటి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ మొత్తం కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఈ సాయంత్రానికి కానీ లేకపోతే రేపు ఉదయం కానీ
రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎయిర్లైన్స్ అన్నిటికి కూడా ఏవేవైతే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఆపరేట్ చేస్తున్నాయో అన్ని సంస్థలు ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా, తర్వాత స్పైస్ జెట్, ఇండిగో, గో ఎయిర్, ఇట్లా అన్ని సంస్థలకు కూడా ఇన్ఫార్మ్ చేశారు. అన్ని సంస్థల ప్రతినిధులతో కూడా ఏవియేషన్ మినిస్టర్ సమావేశం అవుతున్నారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉండాలి అని చెప్పే విషయం మీద. అయితే ఇక్కడ ఒకటి, ఇప్పుడు రాష్ట్రాల మధ్య ఇంటర్ స్టేట్ ట్రావెల్ అన్నది పర్మిషన్ లేదు. అంటే ఇంటర్ స్టేట్ ట్రావెల్ బస్సుల ద్వారా రావడాన్ని అయితే పర్మిట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోకున్నా డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఒక చోటు నుంచి ఒక చోటికి అంటే ఒక రాష్ట్రం వ్యక్తి మరో రాష్ట్రంలోకి ఖచ్చితంగా వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళని ఎట్లా డీల్ చేయాలన్నది ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం. వాళ్ళకి 14 days క్వారంటైన్ పీరియడ్ కంపల్సరీగా పెట్టాలా, వాళ్ళని ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ అంటే హోటల్లో పెట్టాలా, లేకపోతే వాళ్ళ ఇంట్లోనే క్వారంటైన్ ఉండాలా, ఇవి రాష్ట్ర ప్రభుత్వాలను నిర్ణయించుకోమని చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసుకుంటే కనుక ఈ శ్రామిక్ స్పెషల్ ట్రైన్ ద్వారా వలస కూలీల్ని మాత్రం ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి పంపిస్తున్నారు. అట్లాగే విదేశాల నుంచి కూడా విమానాల్లో వచ్చిన వారికి భారత ప్రభుత్వం ఏం కండిషన్ పెట్టిందంటే ఖచ్చితంగా వాళ్ళు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉండాలి. అందుకు ఛార్జీలు కూడా వాళ్ళే చెల్లించాలి. హోటల్లో, ప్రైవేట్ హోటల్లో ఉంటూ దానికి అయ్యే ఖర్చు వాళ్ళే చెల్లించాలని విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి పెట్టారు. కానీ డొమెస్టిక్ ప్యాసింజర్స్ కూడా ఆ నిబంధన పెడతారా, ఇది అల్టిమేట్గా రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటుంది. బహుశా హోమ్ క్వారంటైన్ అంటే ఇంట్లో క్వారంటైన్ 14 days స్టాంపు వేసేందుకు ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం కూడా అవుతుంది. ఇప్పుడైతే పలానా ఇప్పుడు ఎక్కువ కేసెస్ మహారాష్ట్రలో ఉన్నాయి, ముంబైలో చాలా ఎక్కువ కేసులు ఉన్నాయి. ముంబై నుంచి వచ్చిన వాళ్ళని చాలామంది డౌట్ఫుల్గా చూసే సిచ్యువేషన్ ఉంది. తెలంగాణలో కూడా దాదాపు 55 మందికి పైగా మైగ్రెంట్స్కు ఎస్పెషల్లీ మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళకి ఇటీవల కాలంలో కరోనా కేసెస్ నమోదయ్యాయి. సో ముంబై నుంచి ఫ్లైట్ నడపడమైనా, ముంబై నుంచి వచ్చే వాళ్ళైనా మిగతా రాష్ట్రాలు మరి ఏమంటాయన్నది కూడా చూడాలి. కొన్ని స్టేట్స్ ఇప్పుడు మన రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్కి అనుమతి ఇవ్వట్లేదు, బస్సులు అయితే అనుమతి ఇవ్వట్లేదు. కానీ ట్రైన్స్లో లేకపోతే ఇంటర్నేషనల్ జర్నీ వచ్చిన వాళ్ళని హోటల్లో పెడుతున్నారు. సో ఈ విషయంలో రాష్ట్రాలకు ఏమైనా మార్గదర్శకాలు చేస్తారా, రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటారా అన్నదైతే చూడాల్సి ఉంది. ఇక్కడ 2-3 ప్రశ్నలు అయితే డెఫినెట్గా తలెత్తాయి. కర్ణాటక లాంటి రాష్ట్రాలు 4 రాష్ట్రాల పౌరుల్ని అలౌ చేయట్లేదు. సో ఇటువంటిప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది? మొన్న గైడ్లైన్స్లోనే నిజానికి ఎక్స్పెక్ట్ చేశారు, ఏవియేషన్ సెక్టార్కి మినహాయింపిస్తారు, 18వ తేదీ నుంచే ఫ్లైట్స్ నడుస్తాయని అనుకున్నారు. కానీ రాష్ట్రాలు అబ్జెక్షన్ చెప్పాయి. ట్రైన్స్ నడపడాన్ని వ్యతిరేకించాయి, విమానాలు నడపడాన్ని కూడా కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మీద చాలా ఒత్తిడి ఉంది విమానయాన సంస్థల మీద. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో పనిచేసిన వాళ్ళు కానీ లేకపోతే విమానయాల సంస్థల్లో పనిచేసిన వాళ్ళు దాదాపు దేశవ్యాప్తంగా ఒక 25 to 30 lakhs ఎంప్లాయ్మెంట్ దాని మీద ఆధారపడి ఉంది. 2 నెలల పాటు పూర్తిగా అది ఆగిపోయింది. ఇప్పుడు ప్రైవేట్ ఎయిర్లైన్స్ అయినా లేకపోతే గవర్నమెంట్ ఎయిర్ ఇండియా అయినా ఎవరు కూడా జీతాలు చెల్లించలేని స్థితి. అసలే చాలా సంక్షోభంలో ఉంది విమానయాన మంత్రిత్వ శాఖ. మనకు తెలుసు ఈ మధ్య కాలంలో ఎన్ని సంస్థలు దివాలా తీసాయో మనకు తెలుసు. కింగ్ఫిషర్, విజయ్ మాల్యా నుంచి మొదలు పెడితే అంతకుముందు ఎయిర్ డెక్కన్ విమానయాన సంస్థ మూసేసింది. కింగ్ఫిషర్, విజయ్ మాల్యా మూసేయాల్సిన సిచ్యువేషన్. జెట్ ఎయిర్వేస్ పరిస్థితి ఎట్లా ఉందో చూస్తున్నాం. స్పైస్ జెట్ కూడా దివాలా తీసి మళ్ళీ యాజమాన్యం చేతులు మారింది. ట్రూ జెట్, తర్వాత ఇక్కడ ఎయిర్ కోస్టా, ఇటువంటి విమానయాన సంస్థలకు సంబంధించిన పరిస్థితులు ఏ విధంగా ఉన్నో చూస్తున్నాం. సో వీటన్నిటి దృష్ట్యా ఇంకా June 1 వరకు వెళితే కనుక ఇంకా ఎక్కువ జాబ్ లాస్ అవుతుంది, లేకపోతే వాళ్ళ జీతాలు కత్తిరించే పరిస్థితి వస్తుందని బహుశా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించినట్టు తెలుస్తోంది. ఇంకొకటి, ఇది విమానయాన సంస్థలకు చాలా మంచి అవకాశం. ఎందుకంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే విమానాల్లో ఉపయోగించే ఇంధనం ఇప్పుడు ఆల్ టైమ్ లోకో ఉంది. ఎందుకంటే మా ముడి చమురు ధర, క్రూడ్ ఆయిల్ ముడి చమురు ధర ఇప్పుడు $30 కంటే తక్కువ రేట్లో అందుబాటులో ఉంటుంది. విమానయాన ఎయిర్లైన్స్ ఖర్చుల్లో దాదాపు 40 నుంచి 50% కేవలం ఫ్యూయల్కు మాత్రమే అవుతుంది. అంటే ఇంధనంకే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు ఇంధనానికి చాలా తక్కువ ఖర్చు అయ్యేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు కనుక విమానాల ఆపరేషన్స్ కనుక నడిస్తే ఎయిర్లైన్స్ లాభాల్లో ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. నిజానికి కనుక ఫ్లైట్ కనుక ఫుల్ అయితే
వాళ్ళ ఖర్చులు చాలా వరకు తగ్గిపోయాయి. ఇది ఎంతకాలం ఉంటుందో తెలీదు, ఎందుకంటే ఈ చమురు ధరలు రోజు రోజుకి మారుతూ ఉంటాయి, ఒకరోజు స్థిరంగా ఉండవు. డిమాండ్ పెరిగితే మళ్ళీ కూడా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఫిబ్రవరిలో ముడి చమురు ధర $60 ఉంది. ఇవాళ దానికంటే తక్కువగా $25-30 దొరుకుతుంది. ఒక దశలో అమెరికా క్రూడ్ ఆయిల్ మైనస్లో కూడా వెళ్ళిపోయింది. సో ఇంత తక్కువ ధరలో క్రూడ్ ఆయిల్ దొరుకుతున్నప్పుడు ఎయిర్లైన్స్ కనుక ఆపరేట్ చేస్తే ఫుల్ కెపాసిటీతో, ఇప్పుడు కరోనా భయం కారణంగా ఫుల్ కెపాసిటీతో నడకపోవచ్చు, ఎందుకంటే అక్కడ ఇక్కడ చిక్కుకుపోయిన వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు, కానీ ఫ్రీక్వెంట్ ఫ్లయర్స్ అటు నుంచి ఇటు రెగ్యులర్గా ట్రావెల్ చేయడానికి బహుశా అవకాశం ఉండకపోవచ్చు. బట్ విమానాల్ని నడిపితే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి మంచి లాభాలు వచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది ఫుల్ కెపాసిటీతో కనుక నడిస్తే. అది కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం కావచ్చు. డెఫినెట్గా కరోనా కారణంగా ఎఫెక్ట్ అయ్యే ఇండస్ట్రీస్లో ఈ సివిల్ ఏవియేషన్, ముఖ్యంగా ఎయిర్లైన్స్ అనేవి చాలా ఎఫెక్ట్ అవుతాయి. అయితే ఇక ఇంటర్నేషనల్ ట్రావెల్ గురించి మాత్రం ఇప్పుడు ఆలోచించే యోచనలో కేంద్ర ప్రభుత్వం లేదు. మెజారిటీ ఇప్పుడు మన దేశాన్ని గల్ఫ్ దేశాలైనా, లేకపోతే యూరోపియన్ కంట్రీస్ అయినా, అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, ఇవన్నీ కూడా మన దేశం వాళ్ళు ఎక్కువ నివసిస్తున్న వాళ్ళు, అక్కడ కరోనా వైరస్ చాలా ఇంకా ఎక్కువ ఉంది, ముఖ్యంగా యుఎస్ లాంటి దేశాల్లో. సో ముందు ఆ దేశాలు పర్మిట్ చేయాలి, ఆ దేశాల నుంచి మనం కూడా పర్మిట్ చేయాలి. కాబట్టి ఇంటర్నేషనల్ ట్రావెల్ గురించి అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి యోచన లేదు. డొమెస్టిక్ మాత్రం సోమవారం నుంచి స్టార్ట్ చేస్తున్నారు. కొద్దిసేపట్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, ఎటువంటి నిబంధనలు పాటించాలన్న విషయంలో పూర్తి స్పష్టత వస్తుంది. సూర్య. రైట్, థ్యాంక్ యూ భరత్.